So I'm sharing one document, Sai. Is that visible to you? ఓకే సార్ కనిపిస్తుంది. సో ఎస్టర్డే క్లాస్ లో మనము గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏంటో మనం క్లియర్ గా తెలుసుకున్నాము. 2-3 క్లాసెస్ దానికోసమే కేటాయించాము. చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసినాము. సో ఇక్కడ చూడు, ఇక్కడ నీకు ప్రాబ్లం కనిపిస్తుంది, అంటే నెట్ యాన్యువల్ వాల్యూ ఎలా కనుక్కోవడము అని. నెట్ యాన్యువల్ వాల్యూ అంటే కూడా నిన్న చూసాం కదా ప్రాబ్లము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ మనం కనుక్కుంటాము అంటే ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో. అందులో మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా ఉంటే మున్సిపల్ ట్యాక్సెస్ అన్ని కూడా తీసేస్తాము. తీసేయగా మనకి ఏమొస్తుంది? నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ మనకు వస్తుంది. అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ లోంచి మున్సిపల్ ట్యాక్సెస్ మనం తీసేస్తే వచ్చేదే నెట్ యాన్యువల్ వాల్యూ. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాయి. అంటే ఇక్కడ నుంచి మనకు చాలా ఎక్కువ ప్రాసెసెస్ వస్తాయి అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఐడియా వస్తే రిమైనింగ్ ఈజీగా చేయగలుగుతాము. అంటే ఓవరాల్ గా ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ లో ఏమేమి వస్తాయి అన్నది మనం చూసుకుంటాము. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్వశ్చన్ మనకు వచ్చిన తర్వాత ట్యాక్సెస్ తీసేసుకున్న తర్వాత మనకు నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. తర్వాత ఏంటంటే సాయి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద కొన్ని డిడక్షన్స్ ఉంటాయి అన్నమాట. డిడక్షన్స్ అంటే అర్థం ఏంటంటే తగ్గింపులు అని. డిడక్షన్స్ అంటే తెలుగులో ఏమని పిలుస్తాం అంటే తగ్గింపులు అని మనం పిలుస్తాం. సో మనకు ఎగ్జంప్షన్స్ అనే ఒక టాపిక్ ఉంది, డిడక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఎగ్జంప్షన్స్ కి డిడక్షన్స్ కి అంటే బేసిక్ డిఫరెన్స్ ఏముందంటే, ఎగ్జంప్షన్స్ అంటే అసలు వాటిని ఇన్కమ్ క్యాలిక్యులేషన్ లో, అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ అంటే కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ లో ఆ ఇన్కమ్స్ అసలు తీసుకోమన్నమాట. అంటే కంప్లీట్ గా ఇగ్నోర్ దోస్ ఇన్కమ్స్ అన్నమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ అని పిలుస్తాం. అంటే వాటిని కంప్లీట్ గా ఎగ్జంప్షన్ అన్నమాట. కంప్లీట్ గా ఎగ్జామ్ చేస్తాం అంటే టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసే ప్రక్రియలో వాటిని పరిగణలోకి తీసుకోమన్నమాట, వదిలేస్తాం. డిడక్షన్స్ అంటే ఏంటంటే మన టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత, అంటే ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అందులో మనకు కొంత మొత్తాన్ని తగ్గిస్తారనమాట. అందులో కొంత మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. సో అలా తగ్గింపులు ఏవైతే ఉన్నాయో వాటిని డిడక్షన్స్ అని మనం పిలుస్తాం. ఈ డిడక్షన్స్ అంటే ఈచ్ హెడ్ కి మనము ఒక వ్యక్తి యొక్క టోటల్ ఇన్కమ్ ని మనము కంప్యూట్ చేయటంలో మొత్తం 5 హెడ్స్ గా క్లాసిఫై చేసినాం కదా. అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ ని 5 హెడ్స్ గా మనం క్లాసిఫై చేసినాము. ఏంటి ఆ 5 హెడ్స్? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది, అవునా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది. తర్వాత వచ్చేసి అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని కూడా ఉంది. సో దీస్ ఆర్ ద 5 హెడ్స్. ఈ 5 హెడ్స్ లో కూడా ఏంటంటే డిడక్షన్స్ ఎలా ఉంటాయంటే, నేచర్ ఆఫ్ డిడక్షన్స్ ప్రతి హెడ్ కి సంబంధించిన డిడక్షన్స్ సపరేట్ గా ఉంటాయి. అంటే ఏ హెడ్ యొక్క డిడక్షన్స్ ఆ హెడ్ కి సపరేట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కూడా మనకు కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి, అంటే తగ్గింపులు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూడు, టోటల్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత ఉంది చూడు ఇక్కడ, కంప్యూటేషన్ ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూలో 1,40,00,000 sir. Yeah, look at it carefully. Yeah, so 1,14,00,000. Yes sir. అందులో ఏం చేసినాడు, మున్సిపల్ ట్యాక్సెస్ చేసినాడు 7,60,000. Yes sir. నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత వచ్చింది? 1,06,40,000 మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనం కొన్ని డిడక్షన్స్ ని తీసేయచ్చు. ఏంటి ఆ డిడక్షన్స్ అన్నవి మనం ఈరోజు చూద్దాం. చూడు అక్కడ హెడ్డింగ్ చదువు ఫస్ట్. డిడక్షన్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ. యా, డిడక్షన్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ. మనకి ఇన్కమ్ ట్యాక్స్ కి వచ్చినప్పుడు ఏంటంటే సెక్షన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. అంటే ఏ సెక్షన్ కింద ఏ డిడక్షన్స్ ఉంటాయన్న దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
సో చూడండి ఇక్కడ మనకు డిడక్షన్స్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ సెక్షన్ 24 ఉంది. సెక్షన్ 24 బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడు ఏమున్నాయో ఆ డిడక్షన్స్ లో. నంబర్ 1 ఇక్కడ చదువు, దేర్ ఆర్ 2 డిడక్షన్స్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ. అంటే యాన్యువల్ వాల్యూ దేర్ ఆర్ ఓన్లీ 2 డిడక్షన్స్ అన్నమాట. ఏంటి ఆ 2 డిడక్షన్స్? నంబర్ 1 ఏంటి? 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ. 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి? నెట్ యాన్యువల్ వాల్యూలో నుండి 30% తీసేయాలన్నా సార్? యా ఎగ్జాక్ట్లీ. అంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టాండర్డ్ డిడక్షన్ అని మనం పిలుస్తాము. స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ రెంట్ కాదు. స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ రెంట్ వేరు, స్టాండర్డ్ డిడక్షన్ వేరు. ఇక్కడ ఏంటిది? స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ. ఎన్ఏబి అంటే అక్కడ నెట్ యాన్యువల్ వాల్యూ అని. అంటే ఏదైతే నెట్ యాన్యువల్ వాల్యూ ఉందో అందులో 30% మనము డిడక్ట్ చేయొచ్చు అనమాట. అది ఎవరు ఇచ్చినారు? అంటే అసలు డిడక్ట్ చేసుకోమని ఎవరు చెప్పినారు? సెక్షన్ 24 సార్. యా, సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ సెక్షన్ 24 ప్రకారము మనకి ఏంటి 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూని మనం డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడు, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. యా yes sir. read it fully. Yeah, can you read it once again? Interest on borrowed capital. యా, సో ఇక్కడ ఏంటి, మనము హౌస్ ని కాంట్రాక్ట్ చేయాలంటే మనము 2 ways లో మనం, అంటే మనకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవసరం అవుతాయి. అంటే ఏదైనా మనం ఒక పని చేయాలంటే డెఫినెట్ గా మనకి ఏం అవసరము? ఫైనాన్షియల్ రిసోర్సెస్ మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మనము ఆల్రెడీ కార్పొరేట్ అకౌంటింగ్ లో ఉన్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాము. ఏంటి, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే టు పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ we need some finance, and the finance or the amount that we require can be acquired through 2 different modes. So what are those 2 different modes? One is own funds, another one is borrowed funds. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీని మనం చేయాలనుకుంటే మనకు డెఫినెట్ గా ఫైనాన్స్ అవసరం అవుతుంది, అంటే డబ్బులు అవసరం అవుతాయి. ఈ డబ్బులకు మనకు 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 రకాల మార్గాలు? ఒకటి సొంతంగా మన దగ్గరే డబ్బులు ఉండటం, సొంత డబ్బులు. ఇంకోటి అప్పు తీసుకోవటం. ఇది న్యాచురల్ గా ఒక ఇండివిజువల్ కైనా ఇదే జరుగుతుంది, ఫామ్ కైనా ఇదే జరుగుతుంది. ఎనీవే మనం ఇక్కడ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నాం కాబట్టి, సపోజ్ ఒక పర్సన్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు అనుకో. అంటే సంబడి వుడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్ లేదా పర్చేస్ వన్ హౌస్. అతనికి ఇద్దరు సొంత మనీ ఉండొచ్చు లేదా లోన్ తీసుకుని ఉండొచ్చు. అంటే ఇంటిని నిర్మించడం కోసం మాత్రమే లోన్ తీసుకుని ఉండొచ్చు. అవునా? ఓకే, అవును సార్. అంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నావు అనుకో, సపోజ్ అంటే ఒక 20 lakhs అవుతుంది అనుకో ఇల్లు కట్టుకోవడానికి. నీ దగ్గర 5 lakhs ఉన్నాయి. నువ్వేం చేస్తావు? రిమైనింగ్ 15 lakhs లోన్ తీసుకుంటాం సార్. లోన్ తీసుకుంటావు. సో లోన్ తీసుకున్నప్పుడు లోన్ ఫ్రీగా ఇస్తారా నీకు? లేదు సార్, ఏమన్నా తాకట్టు పెట్టాలా? ఓకే, తాకట్టు పెడతావు. తర్వాత అంటే ఇక తను ఏమంటాడంటే, సపోజ్ 15 lakhs లోన్ తీసుకున్నావు, నువ్వు 15 lakhs కట్టాలనా అంతకంటే ఎక్కువ కట్టాలనా? అంటే వడ్డీ పడుతుంటాయి కదా సార్. సో దట్ ఈస్ అవర్ పాయింట్. ఇక్కడ చూడు ఏముందో, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. అంటే నువ్వు ఏదైనా ఒక ఇంటిని నిర్మించుకోవడం కోసము నువ్వు ఒకవేళ అప్పు తీసుకున్నావు అనుకో, ఇంటిని నిర్మించడం కోసం నువ్వు ఒకవేళ అప్పు తీసుకుంటే ఆ తీసుకున్న అప్పు మీద నువ్వు వడ్డీ కట్టాల్సి ఉంటది. ఆ వడ్డీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఎందులోంచి తీసేయచ్చంట? నెట్ యాన్యువల్ వాల్యూ లోంచి నువ్వు తీసేయచ్చంట.
ఓకే సార్. ఓకే, అంటే మన అప్పు తీసుకుంటాము ఇల్లు కట్టుకోవడానికి. ఆ అప్పు తీసుకున్న అప్పు మీద వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని మనం ఎక్కడి నుంచి తీసేసుకోవచ్చు? మన ఇన్కమ్ ఫ్రమ్ నెట్ హౌస్ యాన్యువల్ ప్రాపర్టీలో వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనము తీసేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు 1 by 1 మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. చూడు, 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A. చూడు, డిడక్షన్ అండర్ సెక్షన్ 24A. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 అంటే ఏంటి? డిడక్షన్స్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A అంటే ఏమొస్తుంది మనకి? 30% దాంట్లో ఆ పార్ట్లోన 30% ఆఫ్ టర్మ్స్ ఉంటాయని. నెట్ యాన్యువల్ వాల్యూ, 30% ఆఫ్ ఓకే సార్. నెట్ నెట్ యాన్యువల్ వాల్యూ. వాల్యూ అన్నమాట. సో ఎందుకు ఆ 30% నెట్ యాన్యువల్ వాల్యూ డిడక్షన్ గా ఇస్తున్నారు వాళ్ళకి? ఫండమెంటల్ గా అసలు ఎందుకు ఇస్తున్నారు? ఆ డిడక్షన్ ఎందుకు ఇవ్వాలి? ఏం సార్? ఈ 30% డిడక్షన్ ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు అలా 30% డిడక్షన్ ఇవ్వాలని ఇచ్చింది? అంటే సార్ వడ్డీ జస్ట్ ఇమాజిన్ ఎందుకు ఇచ్చిందో. సార్ పైకి రోల్ చేయండి సార్. పైకి రోల్ చేస్తున్నా. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు అది మన అసెట్ ఉంది కదా సార్, నెట్ యాన్యువల్ వాల్యూ. అవును. ఆ అసెట్ లో నుండి మనకి ఇప్పుడు ఎంత వడ్డీ అయితే ఉంటుందో ఆ వడ్డీని తీసేయడానికే ఈ పర్సంటేజ్ పెట్టింటారు సార్. అంటే ఇయర్స్ టైం సెన్స్ బట్టి ఆ పర్సంటేజ్ పెట్టింటారు సార్. అవును. సో నేను అంటున్నా, అసలు 30% డిడక్షన్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? ఆ డిడక్షన్ ఇవ్వకుండా మొత్తం తీసేసుకోవచ్చు కదా. సపోజ్ నీకే ఇల్లు ఉన్నాయి, నువ్వు రెంట్కి ఇచ్చినావు, నీకు రెంట్ వచ్చింది, మొత్తం నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 1,00,000 రూపాయలు అయింది. ఓకేనా? మొత్తం 1,10,000 రెంట్ అనుకో, ఒక 10,000 మున్సిపల్ ట్యాక్సెస్ పోయినాయి. అంటే గ్రాస్ అనే వాల్యూ వచ్చేసి 1,10,000, మున్సిపల్ ట్యాక్సెస్ వచ్చేసి 10,000 రూపీస్ ఉన్నాయి. అప్పుడు నీకు నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది? 1,00,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ డిడక్షన్ ఇవ్వకపోయింది అనుకో, గవర్నమెంట్ ఆ డిడక్షన్ ఇచ్చలేదు అనుకో, అప్పుడు నువ్వు ఎంత కట్టాల్సి వస్తుండే? 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుండే. అవును సార్. ఇప్పుడు 30% డిడక్షన్ ఇవ్వడం వల్ల నువ్వు ఎంత కట్టాల్సి వస్తుంది? 70,000 కట్టాల్సి వస్తుంది. 70,000 మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆ 30% డిడక్షన్ ఎందుకు ఇచ్చింది? ఇవ్వకపోయింటే గవర్నమెంట్ కి ప్రాఫిట్ వస్తుండే కదా, ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుండే కదా. అంటే సార్ మనకు కూడా కొంచెం ఏమన్నా ప్రాఫిట్ ఉండాలని అట్లా ఇచ్చింటదేమో సార్. సో ఎందుకు ఇస్తుంది అలా 30% డిడక్షన్ అంటే, అఫ్ కోర్స్ నీకే ఇల్లు ఉన్నాయి అనుకో, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అంటే ఎగ్జామ్షన్ ఎన్ని ఇళ్ళకు ఉంది? సపోజ్ నీకు 2 ఇల్లు ఉన్నాయి అనుకో, ఒక ఇంటిని నువ్వు వాడుకుంటున్నావు, ఇంకొక ఇంటి మీద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా? లేదు సార్. ఎందుకు లేదు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఎన్ని ఇళ్ళ వరకు పర్మిషన్ ఇచ్చింది సార్? నేను వాడుతున్న ఇల్లా లేకపోతే వేరే ఇల్లా సార్? నువ్వు వాడుతున్న ఇల్లు కాదు, వేరే ఇల్లు. వేరే ఇల్లుకి అయితే ట్యాక్స్ కట్టాలి కదా సార్? అదే ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 ఇళ్ళ వరకు నీకు ఎగ్జామ్షన్ ఇచ్చింది అనమాట. అంటే ఒక వ్యక్తి 2 ఇళ్ళని కలిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి 2 ఇళ్ళని కలిగి ఉండొచ్చు అనమాట. 2 కంటే ఎక్కువ ఇల్లు ఉంటే అప్పుడు ఏం చేయాలంటే
ఆ మూడో ఇంటిని మనం ఎలా భావిస్తాము, నువ్వు రెంట్కి ఇచ్చినా ఇవ్వకున్నా ఇచ్చినట్టుగా భావించి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాల్సి ఉంటది. అంటే ఒక వ్యక్తికి ఎన్ని ఇళ్ళ వరకు పర్మిషన్ ఉంది ఇప్పుడు, ఇప్పుడున్న ప్రస్తుత రూల్స్ ప్రకారము 2 ఇళ్ళ వరకు అన్నమాట. ఇంతకు ముందుకైతే ఒక ఇంటికే ఉండేది సాయి. ఓకే సార్. రెండో ఇంటిని నువ్వు అద్దెకి ఇచ్చినా ఇవ్వకున్నా నీకు ట్యాక్స్ పట్టేది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ఎగ్జామ్షన్ ని పొడిగించింది, 2 ఇళ్లకు పరిమితం చేసింది అనమాట. అంటే 2 ఇల్లు నీకున్నాయి అనుకో, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం రాదు. అంటే 2 ఇళ్ళని నువ్వే వాడుకుంటే. ఎస్ సార్, ఇప్పుడు అవి గవర్నమెంట్ 2 ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవసరం లేదు సార్. కట్ అవసరం లేదు. ఒకవేళ 3 ఇల్లు ఉన్నాయనుకో అప్పుడు కట్టాలి సార్, ఒక ఇంటికి కట్టాలా. ఒక ఇంటికి, అంటే ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నా లేకున్నా, ఎవరైనా ఉన్నా ఎవరు లేకున్నా కూడా నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ట్యాక్స్ కట్టాలి. సపోజ్ ఎవరన్నా ఉంటే మన ప్రాసెస్ ఉంది కదా, ఏమని అంటే మున్సిపల్ రెంట్ ని ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేస్తాము, తర్వాత వచ్చిన వాల్యూని స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తాము, తర్వాత స్టాండర్డ్ రెంట్ యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తాము. అది ఎప్పుడు ఖాళీగా, అంటే ఎవరైనా వచ్చినప్పుడు, అసలు ఎవరు లేకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, ఇప్పుడు దేని మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ మీద. అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ ని మనం ఏమనుకుంటాము, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకుంటాము. అంటే అప్పుడు ఇంకా యాక్చువల్ రెంట్ ఉండదు కదా, అంటే ఎవరు లేరు ఖాళీగా ఉందంటే యాక్చువల్ రెంట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకొని దాంట్లో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేసి నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది కదా, అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు సాయి. ఓకే సార్. ఒక ఓవర్ వ్యూ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఏంటంటే 30% డిడక్షన్ ఎందుకు ఇచ్చింది అంటే, సపోజ్ అంటే నీకే ఇల్లు ఉన్నాయనుకో, ఒక ఇంటిని నువ్వు అద్దెకి ఇచ్చినావు, ఓకేనా, వాళ్ళు నెల నెల నీకు అద్దె కడుతూనే ఉన్నారు, అంటే నెల నెల 10,000 కడుతూ వచ్చినారు, నీకు 1,20,000 ఇన్కమ్ వచ్చింది, ఓకేనా, నెట్ యాన్యువల్ వాల్యూనే 1,20,000 వచ్చింది అనుకో. ఇప్పుడు సాయి అంటే ఇల్లు అన్న తర్వాత ఏమవుతుంది, అది కూడా ఒక అసెట్టే కాబట్టి అది అరుగుకు తరుగుకు లోన్ అవుతూ ఉంటది. తర్వాత చిన్న చిన్న రిపేర్స్ అంటూ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. అంటే కిటికీలు పోవటమో, అద్దాలు పోవటమో, లోపల ఫర్నిచర్ లోపల ఏమైనా బిల్డింగ్ కి క్రాక్స్ రావటమో, ఎక్కడో చోట ఏదో ఒక రకమైన రిపేర్స్ మనకి నిరంతరం వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆ రిపేర్స్ అన్నిటి నువ్వు ఎక్కడి నుంచి భరించాలి, నీకు వచ్చిన ఆదాయం నుంచే కదా భరిస్తావు. అవును సార్. అంటే ఏంటి, ఆ రిపేర్స్ అన్ని కూడా నీకు ఏమవుతాయి, అవి ఖర్చులు కదా, ఎక్స్పెన్సెస్. ఆ రిపేర్స్ అన్ని కూడా నీకు అదనపు ఖర్చులు అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకేంటి, నిజంగా మనకు ఇంటిని అద్దెకి ఇవ్వడం వల్ల ఎంత లాభం వచ్చింది మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి, వచ్చిన ఇన్కమ్ లోంచి మనం కొన్ని ఆ రిపేర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను కూడా మనం తీసేయాల. అవునా, తీసేయాలి. కానీ మనము ఇట్లా అందరికి ఇట్లా పర్మిషన్ ఇచ్చినారనుకో గవర్నమెంట్, అంటే సరే అంటే ఇలా మీకు వచ్చిన ఇన్కమ్ లో ఖర్చులు తీసేయండి అన్నారు అనుకో, అందరు ఏం రాస్తారు అంటే 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, 1,00,000 రూపాయలు ఖర్చు అయిందని చెప్తాడు. అవునా, ఎందుకు, అట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగరగొట్టొచ్చు కదా. అవును సార్. అప్పుడు చాలా మంది అట్నే చేస్తారు కదా సాయి. అంటే సపోజ్ 1,00,000 ఉంది అనుకో, కనీసం అంటే 1,00,000 ఖర్చు కాకుండా 50,000 అయిందని రాసుకుంటాడు, లేకపోతే 60,000 ఖర్చు అయిందని రాస్తాడు. అంటే అందరూ జెన్యున్ గా ఉండరు కదా సాయి. అవును సార్. అప్పుడు దానివల్ల ఎవరికి నష్టము, ప్రభుత్వానికి నష్టము. దానివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది అనమాట. సో కాబట్టి ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటి, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే, నీకు ఎంతనన్నా ఖర్చు కానీ, అంటే 30% కన్నా ఎక్కువ కానీ 30% కంటే తక్కువ కానీ అసలు ఏం ఖర్చు కాకుండా ఉండని. అంటే నీకు ఖర్చు అంటే ఆ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం వీటి భరించడం కోసము నీకు ఎంత ఖర్చు అయిందా అని చూడరు. అంటే అసలు ₹1 ఖర్చు అయిందా, అసలు ఖర్చు కాలేనా, లేకపోతే మోర్ దెన్ 30% ఖర్చు అయిందా అని చూడకుండా ఏం చేసింది, ఫ్లాట్ గా అందరికి
అందరికి కూడా 30%. 30% డిడక్షన్ అన్నమాట. అంటే ఖర్చు అయిందా Okay, ఖర్చు sir. కాకుండా అందరికి కూడా 30% డిడక్షన్ ఇచ్చేసింది అనమాట. అవును సార్. ఓకేనా? సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సరే, ఈ 30% డిడక్షన్ అన్నది ఒక దానికి ఒక వాల్యూకి వర్తించదు. ఏ వాల్యూకి? సపోజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ అనుకో. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఆక్రమించుకోవడం సార్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మన ఇంటిని మన ఇంట్లో మనమే ఉండటాన్ని. ఓకే సార్, ఓకే సార్. అంటే మన ఇంట్లో మనమే ఉంటున్నాం అంటే అర్థం ఏంటి? మనమే సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే నీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నువ్వే ఉంటున్నావు అనుకో. యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది? ఒక వ్యక్తికి 2 ఇళ్ళ వరకు పర్మిషన్ ఉంది కాబట్టి ఆ 2 ఇళ్ళకి యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. జీరో కదా. అంటే ఇన్కమ్ యాడ్ ఉంది, నీకు ఇన్కమే లేదు. 2 ఇళ్ళకి నీకు ఎగ్జామ్షన్ ఉంది, 2 నువ్వే వాడుతున్నావు, నీకు ఇన్కమే లేదు కదా. అప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ అవుతుంది. మున్సిపల్ ట్యాక్సెస్ ఓకే ఏముండవు. నెక్స్ట్ నెట్ యాన్యువల్ వాల్యూ నిల్లే అవుతుంది. నెట్ యాన్యువల్ వాల్యూ నిల్ అయినప్పుడు 30% డిడక్షన్ ఇవ్వగలమా? ఇవ్వలేము సార్. కాబట్టి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కి ఈ స్టాండర్డ్ డిడక్షన్ అన్నది వర్తించదు అనమాట. అంటే సొంతంగా వాడుకుంటున్న ఇళ్ళకి ఈ యొక్క స్టాండర్డ్ డిడక్షన్ అన్నది వర్తించదు. సో అది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటది. సో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? మళ్ళీ మనం చెప్పుకున్నది చేస్తారా ఎవరైనా? ఇప్పుడు చెప్పిందా సార్? సార్ మనము ఒక ఇంటిని కానీ 2 ఇంట్లు కానీ మనం కలిగి ఉంటాం కదా సార్? ఉండొచ్చు సార్. దానికి గవర్నమెంట్ ఫస్ట్ లో అయితే ఒక ఇల్లు ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది సార్. కానీ ఇప్పుడు 2 ఇండ్లు ఉండడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దానిపైన ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు చెల్లించబడవు సార్. ఓకే. అదే మూడు ఇండ్లు ఉంటే కూడా 3వ ఇంటికి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది సార్. ఒకవేళ 3 ఇళ్ళు ఖాళీగా ఉంటే? ఖాళీగా ఉన్నా కూడా చెల్లించాల్సి ఉంటుంది సార్. అప్పుడు ఏ వాల్యూ మీద చెల్లిస్తాము? ఇది నెట్ యాన్యువల్ వాల్యూ నుండి చెల్లిస్తాం సార్. మన ఖాళీగా ఉందనుకో, ఖాళీగా ఉంటే యాక్చువల్ రెంట్ 0 కదా. అంటే ఖాళీగా ఉంటే ఎవరు రెంట్ ఇయర్ కదా సార్ మనకి. రెంట్ ఇవ్వకపోయినా చెల్లించాలి కదా సార్. అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన 2 ఇండ్లకే కదా సార్. అప్పుడు ఏ విలువ మీద మనం చెల్లించాలి ఇన్కమ్ ట్యాక్స్? ఏదో ఒక వాల్యూ మీద చెల్లించాలి కదా. స్టాండర్డ్ రెంటా సార్? కాదు, ఎక్స్పెక్టెడ్ రెంట్. అంటే మున్సిపల్ వాల్యూని ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేస్తారు. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటది? అప్పుడు ఎక్స్పెక్టెడ్. వచ్చిన వాల్యూని స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తాము. రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది. దాన్ని మనం ఏమని పిలుస్తాము? ఎక్స్పెక్టెడ్ రెంట్. ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ మీద మనము చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. సో అది. సో స్టాండర్డ్ డిడక్షన్ అన్నది మనకి ఏంటి? అసలు డిడక్షన్స్ అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 24 కింద. వినోద్ సార్ చెప్పండి సార్. సో మనం ఏం చేస్తాము? నెట్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మనకి ఏమిచ్చింది అని చెప్తున్నాము? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 24 కింద 2 డిడక్షన్స్ ఇచ్చింది. అంటే వచ్చిన ఇన్కమ్ లోంచి 2 ఖర్చులను మనం తగ్గించుకోవచ్చు. అంటే 2 ఖర్చులను మనము తీసివేయచ్చు అన్నమాట. ఏంటి ఆ ఖర్చులు? సెక్షన్ 24A ఏం చెప్తుంది? నెట్ యాన్యువల్ వాల్యూ మీద 30% స్టాండర్డ్ డిడక్షన్ ని మనం డిడక్ట్ చేసుకోవచ్చు. నెట్ యాన్యువల్ వాల్యూ మీద 30% మనము డిడక్షన్ ని తీసేసుకోవచ్చు.
నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అంటే మనం ఏదన్నా లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ పై చెల్లించే వడ్డీని మనము మనకు వచ్చిన నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనం తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అంటే దానికి కూడా మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రిస్ట్రిక్షన్ అంటే చూడండి, లోన్ బారోడ్ బిఫోర్. ఒకవేళ ఇది చూడండి, లోన్ బారోడ్ బిఫోర్ 1st April 1999 అయితే అంటే ఏంటి, నువ్వు ఏదైనా అప్పు అంటే ఇప్పుడు కూడా చాలా మంది ఏంటి 1999 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు తీసుకున్నారు అనుకో లోను. ఆ డేట్ ఇంపార్టెంట్, కొంచెం చూడండి. అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రాకపోవచ్చు కానీ బట్ ఎనీవి అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు అసలు స్పెసిఫిక్ గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది. లోన్ బారోడ్ బిఫోర్ 1st April 1999 అనుకో, నీకు ఎంత అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతనంత ఇచ్చేవారు? 30,000 మాత్రమే ఇచ్చేవారు. ఎంత లోనా సార్? ఒకవేళ నువ్వు అప్పుని April 1, 1999 కంటే ముందు తీసుకున్నావు అనుకో, ఆ అప్పు మీద వడ్డీ ఎంత వరకు మ్యాక్సిమం అలో చేసేవారంట డిడక్ట్ చేసుకోవడానికి? అంటే సపోజ్ 50,000 వడ్డీ అయింది అనుకో, నువ్వు 50,000 తీసేసుకోవడానికి ఉండేది కాదు. ఎంత ఉండేది? కేవలం 30,000 మాత్రమే ఉండేది. ఓకే సార్. అది ఎప్పుడు తీసుకుంటే లోను? 1st April 1999 ముందు తీసుకుంటే. ఒకవేళ అఫ్కోర్స్ ఆ ప్రాబ్లం రాస్తాయి, చాలా స్పెసిఫిక్ గా వస్తుంటది మనకి. ఎందుకంటే ఇంకా అప్పుడు ఎప్పుడో తీసుకున్న లోన్ కదా అది, 1999 అంటే ఇప్పుడు 21 years అయినాయి, అవునా? సో అలాంటివి రాకపోవచ్చు. బట్ సెకండ్ పాయింట్ చూడండి, లోన్ బారోడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999 అంటే ఏంటి? 1/4/1999 తర్వాత నువ్వు ఏదైనా లోన్ తీసుకుంటే, అంటే హౌసింగ్ లోన్ నువ్వు తీసుకుంటే, అది కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్ కోసం అయితే నువ్వు తీసుకున్నావు అనుకో. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్ అంటే మన ఇంటి కోసం, మన కోసము. అంటే సపోజ్ నీకు ఇల్లే లేస్తాయి, నువ్వు ఇప్పుడు 2 ఇల్లు కట్టుకున్నావు, దాని మీద అంటే చెప్పు వినోద్. సార్ ఏం అర్థం కావడం లేదు సార్. నువ్వు మధ్యలో వచ్చినావు, ఇప్పుడు వచ్చినావు, నీకు ఎట్లా అర్థం అవుతుంది? అందుకే నేను ఏం చెప్పినా, ముందు రా అని చెప్పిన సార్. పని కాడ నుండి ఇంకా ఇప్పుడు వచ్చినాం సార్. సరే నేను సరే మళ్ళీ ఒకసారి ముందు నుంచి చెప్తాలే. సాయి మళ్ళీ వెనక్కి వెళ్దామా? ఓకే సార్. ఓకే వినోద్, మనం నిన్న నెట్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం కదా? అవును సార్. నెట్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం కదా? అవును సార్. అంటే ఏంటి? గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కున్నాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కొని ఏం చేసినాం? అందులోంచి చెప్పు, ఏం చేసినాం? స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది సార్. ఫస్ట్ మనం ఏం చేసినాము? మున్సిపల్ వాల్యూని ఫెయిర్ రెంటల్ వాల్యూ కంపేర్ చేసి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకున్నాము సార్. వచ్చిన వాల్యూని దేంతో కంపేర్ చేసినాము? స్టాండర్డ్ రెంట్ సార్. స్టాండర్డ్ ఎంతో కంపేర్ చేసినాము. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాము? ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తున్నాము సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాము. ఎక్స్పెక్టెడ్ రెంట్ సార్. సాయి చెప్పు సాయి, తర్వాత మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? సార్ ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉంటుంది కదా సార్, ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని ఇది యాన్యువల్ వాల్యూతో కంపేర్ చేస్తాం సార్. ఓకే, కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాం. యాక్చువల్ రెంట్ దాంతో కంపేర్ చేసి ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం సార్. ఓకే, తీసుకొని తర్వాత ఇది నెట్ అదేం సార్? నెట్
గ్రాస్ యాన్యువల్ దాన్ని వాల్యూ. వచ్చిందాన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటారు సార్. వచ్చిందాన్ని ఓకే. ఆ గ్రాస్ యాన్యువల్ వాల్యూని ట్యాక్స్ సార్, నెట్ ట్యాక్స్ యాన్యువల్ ట్యాక్స్ తో కంపేర్ చేస్తాం సార్. కంపేర్ చేసిన తర్వాత ఏది ఎక్కువ ఉంటే అదే దాన్ని తీసుకుంటాం సార్. సార్ తక్కువ ఉన్నది కదా సార్ తీసుకునేది? ఫస్ట్ మనము అంటే మున్సిపల్ రెంట్ ని పే రెంట్ ని కంపేర్ చేసినప్పుడు రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. అవును సార్. ఓకేనా? ఆ వాల్యూని మనం దేంతో కంపేర్ చేస్తాం? స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తాము. అప్పుడు ఏం చేస్తాం? ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాము. దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ రెంట్ అని పిలుస్తున్నాము. ఆ వాల్యూని దేంతో కంపేర్ చేస్తున్నాం మనము? యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది దాన్ని తీసుకుంటాం. దాన్ని మనం ఏమంటున్నాము? గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనము మున్సిపల్ ట్యాక్సెస్ ని తీసేస్తాము. మున్సిపల్ ట్యాక్సెస్ ని తీసేసిన తర్వాత ఏమొస్తుంది మనకి? నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. అవును సార్. నెట్ యాన్యువల్ వాల్యూ మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మేము ఎక్కడ ఉన్నామంటే వినోద్, ఆ నెట్ యాన్యువల్ వాల్యూలోంచి డిడక్షన్స్ మనం తీసేయడానికి ఉందన్నమాట. అంటే ఆ నెట్ యాన్యువల్ వాల్యూలోంచి కొన్ని ఖర్చులను మనం తీసేసుకోవచ్చు. ఓకే సార్. సో మేము ఇప్పుడు ఆ టాపిక్ లో ఉన్నాం అనమాట. అంటే అక్కడ 2 డిడక్షన్స్ ఉన్నాయి, 2 డిడక్షన్స్ ఉన్నాయి. ఏంటి? 30% స్టాండర్డ్ డిడక్షన్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోన్ క్యాపిటల్. అంటే అప్పు తీసుకుంటాం కదా హౌసింగ్ లోన్. అవును సార్. ఆ హౌసింగ్ లోన్ మీద వడ్డీ కడతాం కదా. అవును సార్. ఆ వడ్డీని మనము డిడక్షన్స్ గా చూపించుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే సార్. సో మేము ప్రస్తుతానికి అక్కడ ఉన్నాము. ఓకే సార్. ఓకే. సో నువ్వు స్టార్టింగ్ నుంచి లేవు కదా, ఈవెన్ నువ్వు ఈ క్లాసెస్ కూడా రాలేదు కదా. ఇది క్యాలిక్యులేషన్ అంటే హౌస్ ప్రాపర్టీలో నువ్వు రీసెంట్ గానే మొన్ననేమో కదా జాయిన్ అయింది? నిన్న ఒక్కటే సార్. నిన్న ఒక్కటే కదా. సో డెఫినెట్ గా కన్ఫ్యూజింగ్ గానే ఉంటది నీకు. సరే, ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చేద్దాము. ఒకవేళ క్లాస్ కట్ అయితే మళ్ళీ కొత్త క్లాస్ తీసుకుందామా? సార్ కంటిన్యూ చేద్దామా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. చూడండి ఇక్కడ నేనేం టైప్ చేస్తున్నా? కనిపిస్తలేదా? కనిపిస్తలేదు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుంది సార్. సో ఏంటో చదవండి. మున్సిపల్ వాల్యూ సార్. మున్సిపల్ వాల్యూ ఎంత? 90,000. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్. ఎంత వాల్యూ? 95,000. నెక్స్ట్ పేర్ రెంట్. 1 lakh సార్. 1 lakh. యాక్చువల్ రెంట్. ఎంత?
1,20,000. 1,20,000. 1,20,000. Yes, sir. మున్సిపల్ ట్యాక్సెస్ వచ్చేసి 20,000 అనుకోండి. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత? 20,000. 20,000. ఓకే, సో ఇది కదా క్లాస్. Yes, sir. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెట్ So, మేము- యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలి సార్. నెట్ యాన్యువల్ వాల్యూని మనం కనుక్కోవాలి. 1 lakh సార్ నెట్ యాన్యువల్ వాల్యూ. నంబర్ 1 నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత సాయి? 1 lakh సార్. 1 lakh రూపీస్. సో Yes, sir. అసలు వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ యు ఆర్ ఏబుల్ టు, అంటే జస్ట్ ఆ క్వశ్చన్ టైప్ చేసే లోపే నువ్వు ఆన్సర్ చెప్పగలిగేసినావు, అవునా? Yes, sir. ఓకే, వినోద్ Sir, నువ్వు క్యాలిక్యులేట్ చేయగలవా? yes, sir. జస్ట్ ట్రై చేస్తావా? Okay, సార్ చెప్పండి సార్ వినోద్కి సార్ అర్థమయ్యేటట్లు వినోద్ చెప్పండి సార్. అదే వినోద్ నిన్న ఒక క్లాస్ లో ఉన్నాడు కాబట్టి కొంచెం డిఫికల్ట్ గానే ఉంటది. వినోద్, Yes, sir. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ అనుకో. Okay, sir. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూలో ఉన్నాం. ఇక్కడ నంబర్ 1 కదా. నంబర్ 1 మనం ఏం తీసుకుంటాం అంటే ఫస్ట్ ఏదో మున్సిపల్ రెంట్ కానీ, సపోజ్ మున్సిపల్ రెంటే తీసుకున్నాము. Okay, sir. ఎంత? 90,000. 90,000. నంబర్ 2 ఏం తీసుకోవాలంటే ఫెయి రెంట్ తీసుకుంటాం వినోద్. Okay, sir. అంటే ఏదో ఒకటి పైది కిందిది, కిందిది పైకి కూడా రావచ్చు. ఇవి రెండిట్లో Okay, మున్సిపల్ sir. రెంట్, ఫెయి రెంట్ లో పైది కిందికి రావచ్చు, కిందిది పైకి రావచ్చు. ఓకేనా? అవి రెండు నంబర్ పేర్లు 3 అని మనం ఇక్కడ ఏం రాస్తామంటే హయ్యర్ ఆఫ్ 1 and 2. అంటే అర్థం ఏంటి? ఈ 1 and 2 లో అంటే మున్సిపల్ వాల్యూలో, ఫెయి రెంట్ లో, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి వినోద్. Okay, sir. రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? Fair rent, sir. సో ఆ వాల్యూ మనం ఇక్కడ వేసుకుంటాము. Okay, ఫెయి sir. రెంట్ వాల్యూని మనం ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. Okay, sir. ఇప్పుడు ఏంటి, మనకు పాయింట్ నెంబర్ 3 వచ్చింది. నంబర్ 4 మనం ఏం వేసుకోవాలంటే స్టాండర్డ్ రెంట్ మనం వేసుకోవాలి. Okay, sir. ఇప్పుడు చూడు, స్టెప్ 1 లో మనం ఏం వేసుకున్నాం? మున్సిపల్ వాల్యూ వేసుకున్నాం. స్టెప్ 2 లో ఫెయి రెంట్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ మున్సిపల్ వాల్యూ, ఫెయి రెంట్ లో రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది, Okay, sir. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ Okay, sir. 4th పాయింట్ ఏం రాసుకున్నాము? స్టాండర్డ్ రెంట్ మనం రాసుకున్నాము. 4th పాయింట్ ఏం రాసుకున్నాము? Standard rent, sir. స్టాండర్డ్ రెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ 5 లోయర్ ఆఫ్ 3 and 4. ఇప్పుడు మనకు వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూ అవును సార్. థర్డ్ వాల్యూ ఏదైతే వచ్చిందో, అంటే మున్సిపల్ రెంట్ ని ఫెయి రెంట్ ని కంపేర్ చేస్తే రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకుంటాం. ఆ వాల్యూ అవును, అంటే ఎంత? 1 lakh వచ్చింది. 1 lakh సార్. ఇప్పుడు ఆ వాల్యూ మనం దేంతో కంపేర్ చేయాలంటే స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ రెంట్ తో అవును సార్. కంపేర్ చేయాలి. కంపేర్ Okay, చేసి ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే ఆ వాల్యూ మనం తీసుకోవాలి. ఓకే సార్. ఏది తక్కువ ఉంది? 95,000 సార్. ఇది స్టాండర్డ్ రేట్ తక్కువ ఉంది. స్టాండర్డ్ రెంట్ తక్కువ ఉంది అంటే అవును సార్. పాయింట్ నెంబర్ 3 ని పాయింట్ నెంబర్ 4 ని మనం కంపేర్ చేస్తే 95,000 తక్కువ ఉంది. అంటే స్టాండర్డ్ రెంట్ తో మనం పోల్చాలి ఇప్పుడే గాని. ఓకేనా? ఓకే సార్.
సో స్టాండర్డ్ రెంటే తక్కువ ఉంది కదా, కాబట్టి 95,000 మనం తీసుకుంటాం. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ యొక్క వాల్యూని, అంటే లోయర్ ఆఫ్ 3 and 4 ని ఏమని పిలుస్తామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాము. ఓకే సార్. ఏం సార్? సో ఎక్స్పెక్టెడ్ రెంట్ లోయర్ ఆఫ్ 3 and 4 అంటే పై రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ వాల్యూ మనం తీసుకొని దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్ రెంట్ తో మనం కంపేర్ చేయాలి. పాయింట్ నెంబర్ 6 లో యాక్చువల్ రెంట్ మనం తీసుకుంటాము. యాక్చువల్ రెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు మనము నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సార్. ఎట్లా వస్తుంది నెట్ యాన్యువల్ వాల్యూ? సార్ యాన్యువల్ రెంట్ ని ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెంట్ ని యాన్యువల్ రెంట్ ని సార్ దాంట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాం సార్. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాం సార్. దాన్ని ఏమని పిలుస్తాము? దాన్ని సార్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాం. ఓకే సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? సార్ యాక్చువల్ రెంట్ సార్. యాక్చువల్ రెంట్ ఎక్కువ ఉంది. సో దాన్ని మనము గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాం. ఓకే సార్. ఓకేనా? అందులోనూ టాక్సెస్ తీసేసాం. ఓకే, ఆ సెషన్ క్లోజ్ అవుతుంది. నేను ఇంకో లింక్ పంపిస్తా, అందులో జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ చేద్దాం ఇంకో 20 minutes. సరే సార్.